జనాలు డబ్బుల గురించి పరిగెడుతుంటారు కానీ ఆరోగ్యాన్ని వెనుకనే వదిలేస్తారు. నీకు ఎంత డబ్బుంటే ఏం లాభం? నచ్చిన తిండి తిననప్పుడు, నువ్వు హెల్దీగా ఉండనప్పుడు. ఎక్కువ డబ్బులు పెట్టి రిఫైన్డ్ ఆయిల్స్ కొనేది రేపు హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేయటానికి. ఎందుకలా అన్నానంటే రిఫైన్డ్ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా డీహైడ్రేషన్ యూజ్ చేస్తారు. ఇది వెరీ డేంజర్ కెమికల్. ఇలాంటి ఆయిల్స్ ని ఎంతమంది బిలీవ్ చేస్తారు చెప్పండి? బిజీ లైఫ్ లో నువ్వు ఏం చేయాలన్నా ముందు నువ్వు హెల్దీగా ఉండాలి. లేదంటే నీకు ఎవ్వరు హెల్ప్ చేయరు. నీ మీద ₹1 ఇన్వెస్ట్ చేయాలన్నా నీవు బలంగా హెల్దీగా ఉంటేనే నమ్ముతారు. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ మనం హెల్త్ ని కాపాడుకోలేకపోతున్నాం. ఒకసారి నువ్వే ఆలోచించు, ఇది రియలా లేక రియాలిటీనా? ముందుగా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి అంటే సరైన కుకింగ్ ఆయిల్ ని యూజ్ చేయాల్సిందే. ఒకప్పుడు వీధికి ఒకరో ఇద్దరో డయాబెటిక్ పేషెంట్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు ఇంటికొకరు అయ్యారు. ఈ విషయం అయితే ఎప్పుడో మామూలు అయిపోయింది. ఇప్పుడైతే ప్రతి ఇంటికి క్యాన్సర్ అడుగు పెడుతుందంటే మెయిన్ కారణం రిఫైన్డ్ ఆయిల్స్. ఈ ఆయిల్స్ వల్ల మన హెల్త్ స్లోగా డామేజ్ అవుతుంది. ప్లీజ్ అవాయిడ్ టు రిఫైన్డ్ ఆయిల్స్. స్విచ్ ద వుడెన్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఓకే, థ్యాంక్ యూ. చలో, బాయ్.